బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో కూల్చిన అమ్మవారి గుడిని పునర్నిర్మించాలని బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీజేపీ నేతలు చికోటి ప్రవీణ్, లంకాల దీపక్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ శ్రేణులు గుడిని సందర్శించేందుకు ప్రయత్నించారు. 45 ఏళ్లుగా పూజలు అందుకున్న గుడిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఘటనా స్థలంలో ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలంలోకి వెళ్లేందుకు యత్నించిన కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా ఉంటూ గుడిని ఉద్దేశపూర్వకంగా కూల్చినట్లు బీఆర్ఎస్ కార్పొరేటర్ వెంకటేష్, బీజేపీ నేతలు ఆరోపించారు. గుడి పునర్నిర్మాణం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఇట్లాంటి అన్నా లోకల్ పెట్టకూడదు. ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముకొని వాళ్ళతోని కమిషన్లు తీసుకుందామని ప్లాన్లో ఉన్నది. ఇక్కడ 12 acres ల్యాండ్ ఉంది. నేను నిన్నటిదాకా అనుకున్నాను 300, 500, 600 గజాలు అనుకున్నా. 12 acres కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 1-2 months దాన్ని ఇట్లా ఆక్షన్ పెట్టకుంటే నా పేరు దీపక్ రెడ్డి గారు. క్లియర్ గా అక్కడ చూసింది ఏంటంటే వీళ్ళు ఇక్కడ మాట్లాడుతూనే ఉన్న పాపం బస్తీవాసులు అడిగేది ఏంటి, వాళ్ళు ఏమో ల్యాండ్ అడుగుతలేరు. ఓన్లీ 50 అడుగులు లేకపోతే 100 గజాలు ఏదైతే వాళ్ళు గుడి ఎప్పటి నుంచో పూజ చేసుకుంటున్నారో ఆ ల్యాండ్ మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. ఆ పూజ చేసుకుంటాం ల్యాండ్ వరకే. కానీ అక్కడ వాళ్ళు ఏం చేసిర్రు, మొత్తానికి వీళ్ళని మాటలలో పెట్టేసి మొత్తం వాళ్ళకు కూడా తెలియదు, మొత్తం క్లియర్ గా సాఫ్ చేసి పడేసిర్రు. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ఏ హిందూ కూడా క్షమించడు. ఇది మీరు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు ఎవరి ఓట్ల గురించో ఇలాంటి పనులు చేస్తున్నారు. అది కరెక్ట్ పని కాదు. మేము చెప్పేది ఏంటంటే ఇమీడియట్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్స్టిట్యూట్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి గుడి ల్యాండే మేము ఎక్కువ అడుగుతలే, మీరు ఎకరాలలో ఉన్నది ల్యాండ్ ఆ 100-150 ఎకరాలు వదిలిపెట్టాలని మీ అందరినీ వాళ్ళు కోరుచున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చందన ఇట్లా దిగా రా